ఖచ్చితంగా డేట్ అడగండి అయ్యగారిని అంటే అయ్యగారు మాకు ఈ డేట్ ఇవ్వటం, మరి కష్టమైనా కానీ రావటం. మధ్యలో వాస్తవానికి మేము విజయవాడ నుంచి వచ్చేటప్పుడు విజయవాడ దగ్గర కాజా వరకే ఉంది, టోల్ గేట్ అవతల వరకే భయంకరంగా ఉంది వర్షం. అసలు తడిసిపోతున్నాము. పక్కన ఆపుకున్నాం బండి పావు గంట సేపు. కానీ టోల్ గేట్ దాటాం, నాగార్జున యూనివర్సిటీ దగ్గరికి వచ్చి చుక్క వర్షం లేదు. అసలు వెచ్చటి గాలి వస్తూ ఉంది. నేను ఇంకా అనుకున్నాను అసలు గుంటూరులో కూడా భయంకరంగా వాన పడుతుంటుందేమో, మేఘం అంతా దిగుంది అనుకున్నాను. కానీ అసలు ఇక్కడ ఎండగుంది, ఒక్కపోత పోస్తుంది. కానీ అక్కడ మాత్రం తడుచుకుంటూ వచ్చా ఇదే బట్టల మీద. కానీ ఇక్కడ దేవుడు ఘనంగా మరి ఈ కార్యాన్ని జరిగించారు. దేవునికి స్తోత్రాలు. మరి అయ్యగారు ఇంకా సేవలో బలంగా వాడబడేటట్లుగా, అలాగే డెలివరీ విషయం కూడా మీరందరూ ప్రార్థన చేయండి. మరలా మరొక పర్యాయం మరి దేవుడు మన మధ్యకి రంపించేలాగా మీరందరూ ప్రార్థించండి. మరి అయ్యగారు ఇచ్చేసినటువంటి అందుకు మరొకసారి వారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఆత్మీయ గాస్పెల్ టీం నుంచి. మరి అయ్యగారికి ఒక చిన్న కానుక సత్కారంగా అనుకున్నాను. దయచేసి మరి ఆత్మీయ గాస్పెల్ టీం వారు రావాల్సిందిగా కోరుతున్నాం. కొంగలీటి దాస్ గారు రండి, రండి రండి అయ్యగారు రండి, పెద్దలు రండి, కొంచెం పెద్దలు ఉంటే బాగుంటుంది. మేమంతా సార్ గారితో సమకాలీకులం కాబట్టి అది కరెక్ట్గా ఉండదు, కొంచెం పెద్దలు వస్తే బాగుంటుంది. రండి అయ్యగారు. రండి అయ్యగారు.